కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నాయన నీ సిల్వ సట్ను ఆ బిడ్డను నాయన ప్రభా, ఆ బిడ్డను దానిని నాయన నీ సిల్వ సట్ను మరుగుపరుచుకోండి ప్రభా. యేసయ్య దేవా, ఆ బిడ్డ నోటికి నీవు బుర్రగా ఉండండి ప్రభా తండ్రి. యేసయ్య దేవా, అది మంచి నెలలో పలినైనా నూరంతలుగా ఫలింప చేయండి ప్రభా. యేసయ్య దేవా, నువ్వు చేసే దేవుడు వహించినావు తండ్రి. యేసయ్య దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో, ఈ కుటుంబంలతోనైనా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడండి ప్రభా. యేసయ్య దేవా, నువ్వు మాట్లాడితే కార్యము జరుగుతుంది ప్రభా. యేసయ్య దేవా నాయన ప్రభా, అయ్యా మేము నేల మటుకు తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతనికి బ్రతిమలు పెట్టుకుంటాం నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాస్టర్ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన కూడికకు వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ప్రభు మనల్ని గడిచినటువంటి కాలం అంతా కాపాడి, మీరు వింటూనే ఉండండి, నేను చెప్తూనే ఉంటా. ప్రభు గడిచినటువంటి కాలం అంతా మనల్ని కాపాడి, తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి, మనం వెళ్తున్న ప్రతి మార్గాల్లో మన చేయి పట్టి ఏ అపాయం రాకుండా తన సన్నిధిని మనతో ఉంచినటువంటి దేవుడు మనల్ని సజీవులుగా నిలిపాడు. అందుని బట్టి మన రెండు చేతులెత్తి ఒకసారి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇకపోతే వాస్తవానికి నేను అనుకోలేదు నేనే ఈరోజు వాక్యం చెప్తానని. కానీ ఈరోజు ఉదయం 10:30కి అక్క ఫోన్ చేసి, ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వే చెప్పాలి అని అన్నప్పుడు, సరే ఇంట్లో ఏ మాటలు చెప్పాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. మనసులో ఎన్నో ప్రసంగాలు ఉన్నప్పటికీ అయినా ప్రార్థన చేసుకుంటే ఒక 2 వర్తమానాలు అయితే సిద్ధం చేసి ఉంచాను. ఆ తర్వాత ఇంటికి రాగానే మరలా ఒక నిమిషం ఆలోచించి ఏం చెప్పాలని ఆలోచించినప్పుడు ఒకటైతే నేను ఖచ్చితం చేసుకున్నాను. ఆ మాటల్ని ఈరోజు నేను మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. నా మాటలందరికీ అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది అన్న వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా ఇంచుమించుగా ఎంతోమంది దైవ సేవకుల వర్తమానాలు వినే ఉన్నారు. మీరన్నీ తెలిసినటువంటి వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. మీకు తెలియదంటే ఏది లేదు, మీకు అన్ని తెలిసినవే. అయినా కూడా దేవుని వాక్యం కూడా చెప్పాలి కనుక ఈ ఇంటికి సంబంధించి దేవుడు ఏ మాటల ద్వారా మాట్లాడాలని అనుకుంటున్నాడో ఆ మాటలు ఇప్పుడు మనము చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబం అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది.
కుటుంబంలో ఎప్పుడు సమాధానంతో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, అలాగే ఆరోగ్యంతో కూడా ఉండాలి. అయితే దావీదు ఒక సందర్భంలో తాను దేవుని సన్నిధిలో ఏమని విన్నపం చేస్తున్నాడు అని అంటే, తన కుటుంబాన్ని ఉద్దేశించి తన కుటుంబాన్ని మనసులో ఉంచుకొని, అయ్యా నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడాలి. ఎప్పుడండి? ఒక రోజా, ఒక వారమా? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఆశీర్వదించబడి నేను ఈ మాటను చదివినప్పుడు ఎందుకు నిత్యము అనాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, కొందరు నిత్యము అని అనట్లేదు, కొందరు ఏదో కాంట్రాక్ట్ లాగా ఒక రోజుకో, ఈరోజు ఆశీర్వదించయ్యా చాలు, రేపు ఆశీర్వదించు, లేకపోతే ఈ వారం ఆశీర్వదించు, లేకపోతే ఈ నెల ఉంచేసేలే, వచ్చే నెలలో మరలా ఇంకో నెల ప్రార్థన చేస్తా అని అనేవాళ్ళు కూడా లేకపోలేదండి, ఉన్నారు. అయితే దావీదు నిత్యము అని అంటున్నాడు. తన కుటుంబాన్ని గురించి ఏమనుకుంటున్నాడు అంటే, నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నిత్యము నీ సన్నిధిలోనే ఉండాలి నా కుటుంబం, అంత మాత్రమే కాదు ఆశీర్వదించబడాలి అని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన కూడికకు వచ్చినటువంటి మీరు మీ కుటుంబాన్ని గురించి నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ అయితే దావీదుని గురించి మనం చూస్తే ఆయన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో కొందరు ఉన్నారు, వాళ్ళను బట్టి వాళ్ళతో ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడ్డారు అని మనము గమనించగలం. కొందరిని బట్టి కొందరు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. బాగా గమనించాలి నేను చెప్పే మాట. అయిపోయింది మాటలు మాట్లాడుకునేది, సమయం ఏమని ఇవ్వాలా? ఓ 2 నిమిషాలు మాట్లాడుకుంటాం. సమయం ఏమంటే చెప్పండి, మైక్ ఆపేస్తాను. చాలా విలువైనటువంటి మాటలు. ఇంకా ముందుకు వచ్చి కూర్చోాలనుకుంటే కూర్చోండి. కొంచెం ఆ బాక్స్కి ఆనుకొని ఉండకండి, లేదంటే హమ్మింగ్ వస్తుంది. సరే, చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యంలో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యంలో, దయచేసి నీ దాసునైనటువంటి నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని నీవు ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము. చూడండి, 2-3 సార్లు ఆ మాటని నిత్యము ఆశీర్వదించబడాలి, నిత్యము ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్నాడు. ఎవరు? దావీదు. కాంట్రాక్ట్ తీసుకోలేదండి దేవుడి దగ్గర. నిత్యము అని తాను వాడుతున్నటువంటి పదం. మరి ఈరోజు దావీదు ఏమంటున్నాడంటే, నేను చేసిన ప్రార్థనను బట్టి
నా కుటుంబం ఏం కావాలి? ఆశీర్వదించబడాలి. ఎవరిని బట్టి? దావీదును బట్టి. మరి ఈ రోజున మనల్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడుతుందా? మనల్ని బట్టి మన ప్రాంతం ఆశీర్వదించబడుతుందా? మనల్ని బట్టి మన స్నేహితులు లేకపోతే మన అక్కపక్కలో ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారా? లేకపోతే మనల్ని బట్టి ఇతరులకి ప్రయోజనంగా ఏమైనా ఉందా అని ఆలోచిస్తే చాలా వరకు లేదనే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి. అలా ఒక ముగ్గురిని గురించి నేను ముగిస్తాను. లోతును బట్టి, అబ్రహాము గారిని బట్టి దేవుడు లోతుని ఆశీర్వదించాడు అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు? 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తూ వస్తే మొదటి పాయింట్ ఇది. 12వ అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి మాటను చదవండి. యెహోవా, ఒక 4-5 వాక్యాల వరకు చదువుకుంటురామా. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగానే ఉంటావు. అబ్రహాముతో దేవుడు అన్నాడు. ఎవరితో వెళ్ళాడు? అండర్లైన్ చేయండి ఆ మాటని. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎవరినైతే నీవు ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఎవరినైతే నీవు శపిస్తావో వాళ్ళను నేను శపిస్తాను అని చెప్పి అన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత లోతు ఎవరితో ఉన్నాడు? ఇప్పుడు ఈ లోతు అబ్రహాముతో ఉన్నందువల్ల లోతు బహుగా ఆశీర్వదించబడ్డాడు. మీరు అధ్యాయాన్ని అలాగే చదువుకుంటారండి. 12వ అధ్యాయంలో అబ్రహాముతో ఉన్నప్పుడు అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే తనకు సమస్తము కలిగాయి, ఏ కొదువ లేకుండా బ్రతికాడు. అయితే 13వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి మాట నుండి ఒక 2-3 మాటలు చదివితే వాళ్ళకి ఎంత సంపాదించాడో, ఎంత ఆస్తి కలిగిందో, ఎంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడో అబ్రహాముని బట్టి చూస్తే వాళ్ళు ఇద్దరు కలిసి నివసించలేనంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళు కలిసి నివసించలేనంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే అక్కడ ఎవరి పేరో వాడలేదు, కానీ అతను అబ్రహాముతో ఉన్నందువల్ల దేవుడు ఆశీర్వాదాల్ని అతనికి కూడా ఇచ్చాడు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 13వ అధ్యాయం మొదటి వాక్యం. అబ్రహాము తనకు కలిగినటువంటి సమస్తాన్ని వెంటబెట్టుకొని వెళ్ళాడు. బహుధనవంతుడయ్యాడు. చదవాలి, ఆ మాటను గమనించాలి. మీరు ఆ మాటను గమనించాలి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు వాళ్ళు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం సరిపోలేదంట.
వాళ్ళ ఆస్తి అంతగా దేవుడు లోతును ఆశీర్వదించాడు. వాస్తవానికి దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామును ఆశీర్వదించాడు. నేను చెప్తున్న మాట మీరు గమనించండి. నిన్ను బట్టి ఈరోజు ఎవరిని ఆశీర్వదించబడుతున్నావు? ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. అది నేను చెప్పాలనుకున్న మాట. మొదటి మాటలో ఏం చెప్తున్నానంటే, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముతో లోతు ఉన్నందువల్ల లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో తెలిసిన, వాళ్ళిద్దరు కలిసి నివసించలేనంతగా ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు కూడా, మనం ఇప్పుడు దేవుని బిడ్డలం కదా, మనతో ఉన్న వాళ్ళు కూడా మనల్ని బట్టి ఆశీర్వదించబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని బట్టి దేవుడు వాళ్ళను కూడా ఆశీర్వదించాలి. ఎక్కడ ఆశీర్వాదం లేన్నా, వాళ్ళు వస్తే ఎంతసేపు మా ఇంట్లో గొడవలే, వాళ్ళని పిలవాలన్న భయం అవుతుంది. ఏమో ఉన్నట్టుంది, ఏదో కార్యం జరిగినట్టుంది. ఇలాంటి ఒక అనుభవం ఉంటేనే గనుక ఈరోజు ఎవరిని బట్టి ఏ ఆశీర్వాదం కలుగుతుంది? ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుంటే, మనల్ని బట్టి ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? లేకపోతే మనల్ని బట్టి ఎవరైనా శపించబడ్డారా అని ఒకసారి ఆలోచించినప్పుడు ఆశీర్వదించబడే రీతి అనేది చాలా వరకు తక్కువ. ఎందుకంటారా? ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతూ లేస్తూ ఉండడు అనుకోండి, మన చేత కాదు, మనం చూడలేం. గనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని బట్టి మన కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా. మనము కలిసి నివసించలేనంతగా ప్రభు ఆశీర్వదించునుగాక. అనేకులకు ఇచ్చే స్థితిలో ప్రభు ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనల్ని బట్టి మనతో ఉన్నవాళ్ళు ఆశీర్వదించబడాలి. వాళ్ళే గమనించాలి మన ఆశీర్వాదాలు. మన వాళ్ళు ఎంతసేపు మన పతనం వైపే ఉంటుంది వాళ్ళ కనుదృష్టి ఎంతసేపు. కనుక వాటి వైపు మనం వెళ్లకుండా మనము ఆశీర్వదించబడుతూ అనేకులకు దీవెనకరంగా మనము మార్చబడుతూ ఉండాలి. మన ఆశీర్వాదం అనేది మన శత్రువు గమనించాలి. ఎందుకంటే వాళ్ళే ప్రతిదీ గమనించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, రెండో మాట. ముందుగా ఏం చూసాము? ఎవరిని బట్టి ఎవరు ఆశీర్వదించబడ్డారు? అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఇప్పుడు రెండో మాటగా ఒక రాణి ఉంది, ఆమె పేరు ఎస్తేర్. తీసి ఉంచండి, మీరు తీసి పెట్టండి. ఈ ఎస్తేర్ అనే ఆమె ఒక దేశానికి రాణిగా మార్చబడింది. రాణిగా మార్చబడిన తర్వాత కొంతకాలం గడిచింది. యూదులకి ఒక పెద్ద ఆపద కలిగింది. వాళ్ళు మన మాట వినట్లేదు, మన ఆస్థానంలో ఉన్నటువంటి శాసనాలు ఏది వాళ్ళు పాటించట్లేదు. మన మధ్యలోనే ఆ జాతి ఉంది, మన మధ్యలోనే వాళ్ళందరూ ఉన్నారు. మరి రాజా, ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, ఒక ఆజ్ఞ ఇవ్వండి. ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళని సమూల నాశనం చేస్తాము, వాళ్ళని, ఆ జాతి వాళ్ళని లేకుండా మేము చేసేస్తాము. ఇదిగో ఒక పర్మిషన్ అని అన్నప్పుడు కొన్ని రాయించారు. ఆ తర్వాత ఈ విషయాలు కొందరికి తెలిసింది. మొర్దెకై అనేటటువంటి ఒక వ్యక్తికి ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియనటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్యలో ఉన్నాడు.
ఎప్పుడు శత్రువులు దాడి చేస్తారో తెలియదు దేవుని బిడ్డల మీదకి, యోధుల మీదకి. అయితే మొర్దెకై అంటున్నాడు, ఇదిగో ఎస్తేరు, దేవుడు నిన్ను ఎందుకు రాణిగా ఎంచుకున్నాడో, దేవుడు నిన్ను ఎందుకు ఆ దేశానికి రాణిగా నిన్ను ఎంపిక చేశాడో నీవు ఈ సమయమందు గుర్తించాలి. ఎందుకో తెలిసిన, దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళకి, యూదులకి ఇప్పుడు శ్రమ ఎదురైంది. నీవేమో ఒకప్పుడు ఏమీ లేని దానివి, నా దగ్గర పెరిగిన దానివి. ఇప్పుడు నువ్వు రాజగృహంలో ఉన్నావు, రాజు ఆస్థానంలో ఉన్నావు. ఇప్పుడు ఏదైనా దేవుని బిడ్డల కొరకు నువ్వు చేయాలి అని అంటే నీవు మాత్రమే చేయగలవు. మాకెవరికి అలాంటి ఒక అర్హత లేదు. మాకేదైనా నువ్వు చేయాలని అనుకుంటే ఇదిగో నువ్వు మాత్రమే చేయగలవు. రాజు దగ్గరికి నువ్వు వెళ్ళు, రాజు దగ్గర ఇదిగో ఇలాంటి విషయాలన్నీ చెప్పు. ఈ విషయాలు చెప్పిన తర్వాత రాజు ఏమంటాడో ఒకసారి చూడు అని అన్నప్పుడు ఆమె అంటది, అయ్యా, దేవుడు నన్ను ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది, నన్ను రాణిగా చేసుకున్నది మాటలన్నీ నిజమే. నేను ఎన్నిక లేని దాన్నే, కానీ ప్రభు నన్ను ఈ స్థానం వరకు తీసుకొని వచ్చాడు. మరి ఎందుకు తీసుకొని వచ్చాడో, ఆయన ప్రణాళిక ఏంటో, ఎందు నిమిత్తము దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడో నాకైతే తెలీదు. మొత్తానికి ఏదో ఒక ప్రణాళిక ఉంది. యూదుల పట్ల, దేవుని పట్ల ఏదో ఒక ప్రణాళిక అనేది ఉంది. కానీ నేను చేయగలను. కానీ అక్కడ జరిగేది ఏం జరుగుతుందనంటే, రాజు ఎవరినైనా పిలిస్తేనే రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు ఎవరిని పిలిపిస్తే వాళ్ళే వెళ్ళాలి. తెగించి, వ్యతిరేకించి మేము ఎప్పుడైతే ఆయన ముందు పర్మిషన్ లేకుండా నిలబడతామో వాళ్ళు మమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తారు. ఆ శిక్షకు, దండనకి మేము ఎదురవ్వాల్సి వస్తుంది అని అంటే, సరే అని ఈయన ఏం చెప్తాడంటే, ఇదిగో నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో నువ్వు ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఈ సమయమందు నువ్వు యూదుల పట్ల నువ్వు రాజు దగ్గర నువ్వు మాట్లాడకపోతే, సహాయం నీ దగ్గర నుండి రాకపోతే, దేవుడు వేరొక దగ్గర నుండి సహాయం మాకు పంపిస్తాడు. తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించు అని ఎప్పుడైతే ఈ మొర్దెకై చెప్తాడో, ఈ విషయం విన్నటువంటి ఈ ఎస్తేరు మరుక్షణమే ఏమంటుందంటే, అయ్యా, నేను రాజు దగ్గరికి వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను రాజు దగ్గరికి వెళ్తాను. చంపేస్తాడా? చంపే. నా నామరూపాలు లేకుండా చేస్తాడా? చేయనివ్వండి. అయితే నా కొరకు మీరు ఒక చిన్న పని చేయండి అని. ఏంటి ఆ పని అన్నప్పుడు, ఇదిగో నా కోసం ఒక 3 రోజులు మీరు ఉపవాసించండి, నా కొరకు ప్రార్థన చేయండి, రాజు యొక్క దయ పొందేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తాను ఉపవాసం ఉండి. నా చెలికత్తెలను తీసుకెళ్ళి మేమంతా కలిసి ప్రార్థన చేస్తాము అని ఎప్పుడైతే ఈ మాట చెప్తాడో, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతాడు, ఈమె పాటికి ఈమె వస్తుంది. ఇక ఈ ఉపవాసం అంతా జరుగుతుంది. అక్కడ కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత నిదానంగా ఆమె రాజు ఆస్థానాలకు వెళ్ళింది, రాజు దగ్గర నిలబడింది. నిలబడిన వెంటనే రాజుకు ఆమె యందు దయ పుట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్తేరు, ఏంటి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఏదైనా సమస్య, ఏదైనా కష్టమా, నీకేదైనా కావాలా, అసలు నీ మనవి ఏంటి అని రాజు ఆమెను చూసి అడుగుతున్నాడు. వెంటనే ఎప్పుడైతే అడిగాడో, ఇక ఈమె
ఇక ఇదే ఛాన్స్ అనుకొని మొత్తం చెప్పింది. ఇదిగో ఇలా ఇలా జరుగుతుంది, ఇలా జరిగింది, యూదుల పట్ల ఇలా కుట్ర చేస్తున్నారు, ఇలా జరిగిందయ్యా అని అన్నప్పుడు సరే ఇలా జరిగిందా అని చెప్పి మరలా ఆ ఆజ్ఞను మార్చినట్లు కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఎస్తేరు గ్రంథం, మీరు తర్వాత అయినా చదవండి, ఇప్పుడు టైం లేదు. 3వ అధ్యాయం అంతా చదవండి. ఇప్పుడు ప్రస్తుతం మనకు అవసరమైంది 4వ అధ్యాయం 14వ వాక్యం. నీవు మొర్దెకై చెప్తున్నాడు ఆ మాట, నీవు ఈ సమయమందు ఏం మాట్లాడొద్దు, నీవు ఇప్పుడు గాని నీవు ఆ స్థానంలో ఉన్నావు, నీకు ఇచ్చినటువంటి ఆ స్థానంలో ఇప్పుడు నీవు దేవుని బిడ్డల కొరకు నువ్వు ఏదైనా చేయకపోతే సహాయం అనేది వేరొక దగ్గర నుండి వస్తుంది. ఆ మాటని అండర్లైన్ చేయండి. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యానికి వచ్చావేమో. ఒక్కసారి ఆలోచించు ఎస్తేరు. చాలు చాలు. ఎస్తేరు, అసలు ఎస్తేరు ఎప్పుడో రానేయింది. కొంతకాలం గడిచిన తర్వాత యూదులకు వచ్చింది శ్రమ. అది ఇతను ఏమంటున్నాడు, ఈ రోజు కోసమేమో దేవుడు నిన్ను ఆ రోజు ఏర్పరచుకున్నాడు, ఈ రోజు ఈ పరిస్థితి వస్తుందనేమో దేవుడు నిన్ను ముందుగానే తీసుకొని వచ్చి పెట్టాడు. నీవు ఈ సమయమందు నీవు నోరిప్పకపోతే, ఈ సమయమందు రాజుగారి దగ్గరికి నీవు వెళ్ళి మనవి చేయకపోతే సహాయము వేరొక దగ్గర నుండి వస్తుంది. దేవుడు ఆలోచిస్తే, దేవుడు మనసు చేస్తే నీ నుండి కాకపోయినా వేరే వాళ్ళ నుండి అయినా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఒక్కసారి ఆలోచించు ఎస్తేరు అని ఆమెతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మరలా అధ్యాయాన్ని పూర్తిగా 4వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. అక్కడ మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు మరలా యూదుల్ని తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. మరి ఇక్కడ ఎస్తేరును బట్టి అక్కడ యూదులకు శ్రమ అనేది ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనల్ని బట్టి ఎవరు ఆశీర్వదించబడుతున్నారు? మన ప్రాంతపు వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. మన ఇరుగు పొరుగు వాళ్ళు ఆశీర్వదించబడాలని, మన ఇంటి పక్కన వాళ్ళే ఆశీర్వదించబడాలని, లేకపోతే మన వాళ్ళే ఆశీర్వదించబడాలని ఈరోజు ఎంతవరకు కోరుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. కుటుంబం ఉంది, కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలి అని అంటే ఆ ఇంట్లో తాగుబోతులు ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఆ ఇంట్లో తిరుగుబోతులు ఉన్నారనుకోండి, ఆశీర్వాదకరంగా ఉంటుందా? తల్లిదండ్రులు ఆశీర్వాదకరంగానే ఉంటారు. పిల్లలు విచ్చలవిడితనంగా తిరిగారు అనుకోండి, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఎందుకని? ఆ ఒక్కరిని బట్టి కుటుంబం అనేది శాపంలోనికి తీసుకొని వెళ్తుంది. వీళ్ళు బాగానే నమ్మకంగా ఉంటారు, కానీ పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకు చెడ్డ పేరు. వీళ్ళు తిరగాల్సినటువంటి అడ్డమైన తిరుగులన్నీ తిరిగేస్తారు. ఇక్కడ కుటుంబంలో వీళ్ళేమో కుటుంబ ప్రార్థనలని, ఉదయకాల ప్రార్థనలని, మళ్ళీ అక్కడ కూటాలని, అన్ని కూటాలకు వెళ్ళొస్తాం. కానీ పిల్లల జీవితం మరి నిత్యము ఆయన అంటున్నాడు, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండాలి, అది ఆశీర్వదించబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తన కుటుంబాన్ని గురించి ఒక చింత, తన కుటుంబాన్ని గురించి ఒక భారం దావీదు. ఏ ఒక్కళ్ళు ఆశీర్వదించబడితే చాలు, నేను ఆశీర్వదించబడితేనే చాలు, నా భార్య పిల్లలు ఆశీర్వదించబడితేనే చాలు అని అనుకోవట్లేదు. తన కుటుంబం నిత్యము ఉండాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి సహోదరులారా, అబ్రహామును బట్టి లోతును దేవుడు
అత్యధికముగా ఆశీర్వదించాడు. వాళ్ళిద్దరు కలిసి నివసించలేనంతగా ఆశీర్వదించాడంటే మీరు ఆలోచించండి. మరి ఈరోజు మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా? మనల్నేమో ఎదురుగా వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్తారు, మనం దాటిపోయినప్పుడేమో మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? మన గురించి ఆశీర్వాదక వచనాలు మాట్లాడిన వాళ్ళే, మనతో చక్కటి సాన్నిహిత్యం కలిగినటువంటి వాళ్ళే మన వెనక్కి వెళ్ళిన తర్వాత మాటలు మారిపోయి ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందు మనము ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత మనతో ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు అండి, ఒక సేవకుడు ఒక ఇంటికి ఇలాగే విజిటింగ్కి వెళ్ళాడు. విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంటి చుట్టూ ఏదో ఒక ఎర్రటి గీత గీసినట్టుగా ఉందంట. ఇంటి చుట్టూ అసలు ఏంటా అని ఆయన మరలా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఏంటా అని చూస్తున్నప్పుడు, సరే మా ఇంటికి ఏదో చేయించారండి, అది ఇదని ఏదో చెప్పారు, ఏదో చేశారు అని అన్నారు. ఆ తర్వాత మరలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సేవకుడు అన్నటువంటి మాట ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైనా చర్చికి వెళ్తారా, ఆరాధనకు వెళ్తారా, ప్రార్థనలకు వెళ్తారంటే, అయ్యా మా ఇంట్లో ఉన్నది ఒకే ఒక వ్యక్తి, అది వాడు పిల్లడు, వాడు వెళ్తాడయ్యా చర్చికి అని అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, ఇదిగో నీ ఇంటికి ఏదో చేశారు కదా, అవి ఆ దరిదాపులకు కూడా రానివ్వకుండా దేవుడు వాటిని ఆపేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఆపేశాడు తెలుసా? రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి నీ ఇంట్లో ఉంటే నిన్ను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నీ కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. నీ కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి ఉంటేనే ఆ ఇంటి పరిస్థితి అలా ఉంటే, మరి ఇంట్లో అందరు రక్షింపబడితే? యోబు అంటారు, దేవుడు నాకును నా కుటుంబానికి నాకు కలిగిన సమస్తానికి ఆయన కంచె వేశాడు అని రాస్తుంది. ప్రైజ్ లార్డ్. కారణం ఏంటంటే ఆయన యందు ఆయన భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కనుక. యోబును బట్టి తనను కూడా దేవుడు ఆశీర్వదించాడు, తనకున్నటువంటి సమస్తాన్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మళ్ళీ రక్షణ పొందినటువంటి ఒక్క వ్యక్తి జీవితంలోనే అంత కార్యమైతే, ఏ చీకటి శక్తులు లోపలికి రానివ్వకుండా దేవుడు ఆ గుడారానికి కంచె వేశాడు, కాపాడాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు వాళ్ళకంటే ముందు మనమే వెళ్తున్నాం అక్కడికి, ముందు అక్కడికి. సరే, ఆఖరికి మరొక మాట చూద్దాం. చెప్పాలి మళ్ళీ ఒకసారి ఆ మాట ఏం చెప్పండి? అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. తర్వాత ఎస్తేరును బట్టి యూదులకు కలిగినటువంటి ఆ శ్రమ ఆగిపోయింది. మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం. మందసము ఓబేదోదోము ఇంటిలో
అతని కుటుంబము యొద్ద 3 నెలలుండగా 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎవరు ఈ ఓబేదెదోము? విన్నారా పేరు? ఎప్పుడన్నా పేరు విన్నారా? ఓబేదెదోము అనే పేరు విన్నారా? సరే, ఓబేదెదోము పేరు అనుకోండి. సరే, ఈయన చేసే వృత్తి ఏంటి? ఈయన ఇంతగా ఆశీర్వదించబడ్డానికి ఇతని వృత్తి ఏంటి అని అన్నప్పుడు, ఇతను ప్రత్యక్షపు గుడారానికి ఒక ద్వారపాలకుడు అని రాసింది. ఇక మన పరిభాషలో చెప్పాలంటే వాచ్మెన్ అనుకోండి. వాచ్మెన్. మరి వాచ్మెన్ డ్యూటీ చేసేటటువంటి ఈ వ్యక్తి ఇంతగా ఆశీర్వదించబడ్డాడు అని అంటే దానికి కారణం ఏంటి? దేవుని మందసం ఉంది. ఆ దేవుని మందసము 3 నెలల పాటు తన ఇంట్లో ఉంది. ఇంతకీ ఆ మందసం ఎక్కడ ఉండాలని రాయబడింది అని అంటే, ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరచబడేటటువంటి ఆ స్థలంలో అది ఉండాలి. కానీ ఒకానొక సమయంలో ఇజ్రాయేలులకును అలాగే అమాలేకీయులకును యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్నటువంటి ఈ సమయంలో దేవుని యొక్క నిబంధన మందసమైనటువంటి ఆ మందసం ఇజ్రాయేలీల దగ్గర ఉంది. ఈ ఇజ్రాయేలీల దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు శత్రువుల్ని జయిస్తూ వచ్చారు. అర్థమవుతుందని చెప్పే మాటలు? ప్రైజ్ లార్డ్. నిద్రపోతున్నారా? లేదు కదా. దేవుని యొక్క నిబంధన మందసం ఇజ్రాయేలీల దగ్గర ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి జయం ఇస్తున్నాడు. ఈ జయాన్ని ఎప్పుడైతే వీళ్ళు జయిస్తూ వచ్చారో శత్రువులైనటువంటి అమాలేకీయులు దీన్ని గమనిస్తున్నారు. ఏమని గమనిస్తున్నారంటే, ఇదిగో వాళ్ళ దగ్గర ఏదో ప్రభావం ఉంది, వాళ్ళ దగ్గర ఏదో ఒక శక్తి ఉంది, వాళ్ళని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ప్రభావాన్ని బట్టి వాళ్ళు జయిస్తున్నారు. అయితే అది ఏంటో ఒకసారి గమనిద్దామని వీళ్ళు గమనించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిబంధన మందసాన్ని చూశారు. చూసినటువంటి వాళ్ళు, ఇదిగో వాళ్ళ దగ్గర నిబంధన మందసం ఉంది కాబట్టి వాళ్ళు జయిస్తున్నారు కదా, అదే నిబంధన మందసం మనం తీసుకొని వచ్చుకుందాం. అదే నిబంధన మందసం మన దగ్గర ఉంటే మనము చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటిని జయించగలం. మనకు అపజయం అనేదే కలగదు. కనుక ఆ మందసాన్ని మనము తీసుకొని వచ్చుకుందామని ఏ పాటు పడ్డారో తెలియదు కానీ మొత్తానికి నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు జరిగిన సంభవం ఏంటంటే, వాళ్ళు అప్పుడప్పుడు ఏదో అడపాదడప జయిస్తున్నారు ఒక్కొక్క దేశాన్ని. ఎప్పుడైతే ఈ నిబంధన మందసం వచ్చిందో ఉన్నటువంటి చిన్న దేశాలు కూడా జయించలేకపోతున్నారు. అప్పటి వరకు అదనే జయిస్తున్నారేమో కానీ ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధన మందసాన్ని తీసుకొని నేర్చుకున్నారో వీళ్ళు దొంగతనంగా, దేవుడు వీళ్ళకి జయం ఇవ్వడం మానేశాడు. దేవుని యొక్క నిబంధన మందసం అనేది ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరే ఉండాలి. అయితే వీళ్ళు జయించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో తీసుకొని వచ్చారు. తీసుకొని రాగానే వీళ్లకు కలిగినటువంటి అపజయాల్ని బట్టి వీళ్ళు తట్టుకోలేక ఏం చేశారంటే, అదిగో పలానా దగ్గర ఒక లేవీయుడు ఉన్నాడు, గమనించాలి. పలానా దగ్గర ఒక వ్యక్తి ద్వారపాలకుడు ఉన్నాడు, ఓబేదెదోమని. మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అపజయాలు చాలు, ఇప్పటి వరకు మనకు జరిగింది చాలు. అసలు నిబంధన మందసం లేనప్పుడే కొన్ని జయించాం మనం.
ఇప్పుడు ఈ నిబంధన మందసం ఉంటే మనం జయిస్తామని మనం అనుకున్నాం, కానీ మనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అంత మాత్రం ఈ నిబంధన మందసం మనకెందుకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నిబంధన మందసం మనకెందుకు అని మరలా ఆ నిబంధన మందసాన్ని తీసుకొని అక్కడెక్కడో ఉన్నటువంటి ఓబెదోదు అతని ఇంటికి వీళ్ళు వచ్చి తీసుకొని వచ్చి అతనికి అప్పగించారు. అయ్యా, మీ ప్రత్యక్ష గుడారంలో మీరు పెట్టేసుకోండి. ఏదో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తీసుకొని వచ్చాం, మేము జయిస్తామని జరిగిన సంభవం అని ఇది చెప్పి ఆయన దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుండి తన జీవితంలో, ఓబెదోదోము జీవితంలో, వాళ్ళ కుటుంబ జీవితంలో 3 నెలలు ఉన్నందువల్ల వాళ్ళు బహుగా ఆశీర్వదించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిబంధన మందసము వాళ్ళ కుటుంబంలో ఉన్నందువల్ల దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఇంతకు దేవుని నిబంధన మందసము అని దేనికి సాదృశ్యంగా ఉంది అని అన్నప్పుడు చాలా మంది అభిప్రాయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథము అని. ఎక్కడ పరిశుద్ధ గ్రంథము అనేది ఉంటుందో అక్కడ నిబంధనలు కూడా ఉంటాయి. అదే పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞలు కూడా ఉంటాయి, శాసనాలు ఉంటాయి. గనుక ఈ నిబంధన మందసము ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈ 3 నెలలు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈయన ఎవరని చెప్పాను నేను మీకు? ఈయన ఒక వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు అని చెప్పాను. మరి ఈ 3 నెలలు ఆశీర్వదించబడుతున్నాడు కదా, పక్కన వాళ్ళు చూడకుండానే ఉంటారా? తనతో ఉన్న వాళ్ళు గమనించకుండానే ఉంటారా? తన సంపాదన ఎంతో వాళ్ళకి తెలీదా? వీళ్ళు రోజు రోజుకి ఆశీర్వదించబడుతూ ఉంటే కొందరు పెద్దలు పని కట్టుకొని వచ్చి, ఇదిగో మనం చూస్తున్నామే ఒక ఓబెదోదోము, అతను ద్వారపాలకుడు, అతను వాచ్మెన్ చేసుకునే ఒక డ్యూటీ చేసుకునేటువంటి ఒక వ్యక్తి. అతనెంతో, అతను బతికేంటో, అతను సంపాదించే సంపాదన ఏంటో, ఈ ఎంతలు తెచ్చుకుంటున్నాడో, ఎంత చేస్తున్నాడో మనకు తెలుసు, రోజు చూస్తున్నాం కాబట్టి. మరి ఏమో ఈ ఒక 2-3 నెలల నుండి నేను చూస్తున్నాను వాళ్ళని, రోజు రోజుకి వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఇంతకీ ఏంటి కారణం ఏంటి అని వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఇదిగో నువ్వు నేను మాట్లాడడం ఎందుకు, డైరెక్ట్గా వెళ్దాం అని చెప్పి డైరెక్ట్గా అతని ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఓబెదోదోము గారు, మీరు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారు కదా, మీ సంపాదన ఏంటో మాకు తెలుసు కదా, మీరులో రోజుకి నేను ఒక ఆశీర్వాదాన్ని చూస్తున్నాను, ఇంతకీ కారణం ఏంటి అని అన్నప్పుడు ఆయన ఒక రూములోకి తీసుకుని వెళ్ళి, ఇదిగో నా ఆశీర్వాదానికి కారణం ఏంటని మీరు అడుగుతున్నారు కదా, రండి నాతో అని చెప్పి తీసుకెళ్ళి, ఇదిగో నా ఆశీర్వాదానికి కారణం ఈ నిబంధన మందసము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ నిబంధన మందసము నా ఇంట్లో 3 నెలలు ఉన్నందువల్ల నేను బహుగా ఆశీర్వదించబడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నిబంధన మందసం ఉన్నందువల్లే నేను దీవించబడ్డాను. అయ్యా, నిబంధన మందసంలో ఏమున్నాయి అని అన్నప్పుడు ఇక మరలా అది చెప్తే అదొక సబ్జెక్ట్. సరే, దాంట్లోకి ఏమున్నాయి అని అన్నప్పుడు అహరోను గురించిన చేతి కర్ర, నిబంధన పలకలు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇక మళ్ళీ అవి ఎక్కడ వివరించుకుంటారు, ఇప్పుడు అంత సమయం కూడా లేదు. నిబంధన మందసం ఆయన ఇంట్లో 3 నెలలు ఉన్నందువల్ల దేవుడు తన కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిబంధన మందసము లాంటి పరిశుద్ధ గ్రంథం ఈరోజు మన దగ్గర ఉంది. మనం బాధలో ఉన్నామనుకోండి, ఆ బాధలో మనం ఏదైనా చదివితే, ఆ బాధలో ఉన్నప్పుడు ఆ మాటను చదివినప్పుడు మనకు ఆదరణ కలిగిస్తాయి. ఏదైనా గాయపరచబడినటువంటి మాటలతో ఎవరైనా మాట్లాడినప్పుడు, శత్రు సమూహం మన మీద ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు అని. దేవుని నిబంధన మందసమైనటువంటి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీవు పాపము చేయొద్దు అని.
దేవుని నిబంధన మందసంలో ఉన్నటువంటి మాటలు చెప్తూ ఉన్నాయి, నీవు తిరగొద్దు అని, అపవిత్రతకు చోటి వద్దు అని, అనీతికి చోటి వద్దు అని. ఇంకా చెప్పాలంటే నీవు ఎప్పుడు దీవెనకరంగా ఉండాలి అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నిత్యము ఆశీర్వదించబడాలని. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఆ రోజు దావీదును దేవుడు ఆ విధంగా ప్రార్థన చేసినందువల్ల తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎస్తేరును బట్టి శత్రు సమూహం మన మీదికి వస్తుందన్నటువంటి తెలిసి దేవుని సన్నిధిలో విచారించి ప్రార్థన చేసినందువల్ల రాజు ఆజ్ఞ మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఓబేదెదోము జీవితంలో కూడా తాను చేస్తున్నటువంటి ఉద్యోగం చిన్నదైనా దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటని విశ్వసించాడు, దేవుని ఆజ్ఞల వైపు పరిగెత్తాడు. దేవునిగా మహిమపరిచినందువల్ల తన జీవితంలో 3 నెలల్లోనే అద్భుతాన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఒక అద్భుతాలు దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక. మీ కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండునుగాక, దీవెనకరంగా మార్చబడుదురుగాక. మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు ఆశీర్వదించుగాక, మిమ్మల్ని బట్టి మీ స్నేహితులు ఆశీర్వదించబడునుగాక, మీ ప్రాంతాలు ఆశీర్వదించబడునుగాక, నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలని మనం ఒక్కొక్కరం ప్రార్థన చేయాలి. ఏదో మోకలంగ్యంలే 2 నిమిషాలు మోకలంగ్యము ఏదో ఆనవాయితీగానో అలవాటుగానో చేయకుండా నిత్యము నా కుటుంబం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలి. సన్నిధిలో ఉండడం మాత్రమే కాదు, అది ఆశీర్వదించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిత్యము ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆశీర్వదించబడుతూ ఉండాలి. కనుక నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఆశీర్వదించబడి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మార్చబడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించి కళ్ళు మూయండి. అందరూ దైవ భయం కలిగి ఉండండి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నిత్యము 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 నా కుటుంబం నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. అందరు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నిత్యము మనల్ని ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నిత్యము మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఎక్కడ 2-3 నా నామములో ఉంటారో వారి మధ్యలో నేను నిలిచి ఉంటానన్నటువంటి దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వదించమని అడగండి. నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా అని అడగండి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము నిలిచి ఉండాలి, నిత్యము అది ఆశీర్వదించబడాలి. నేను మాత్రమే కాదు, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నాతో ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడాలి, నాకు కలిగినటువంటి సమస్తం ఆశీర్వదించబడాలి. ఒక మంచి మనస్సాక్షితో మీరు ఆలోచించండి. మిమ్మల్ని బట్టి ఈరోజు మీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబంలో నెమ్మది కలిగిందా? నిన్ను బట్టి దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడా? లేకపోతే నీవే శాపంగా మారిపోయావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇకనైనా పాపాన్ని విడిచిపెట్టండి, అపవిత్రతకు చోటివ్వకండి, అనీతికి చోటివ్వకండి. ఇంతవరకు ఏదైతే చేసావో అయిపోయింది అక్కడికి. కనుక ఇక మీదట నీవు పాపము చేయొద్దు, ఇక మీదట నీవు అపవిత్రతకు చోటివ్వద్దు. అబ్రహామును బట్టి దేవుడు లోతుని వాళ్ళిద్దరూ కలిసి నివసించలేనంతగా ఆశీర్వదించాడు.
మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ వ్యక్తిగత జీవితం దీవెనకరంగా ఉందా? నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? అనేకులకు నీవు దీవెనకరంగా ఉన్నావా? మీరందరూ బహుతరములకు మీరు దీవెనకరంగా మార్చబడుదురుగాక. నీవు దీవెనకరంగా మార్చబడాలి. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం. శత్రు సమూహం మన చుట్టే ఉంటుంది. శత్రువులు మన చుట్టే ఉంటారు, మన పక్కనే ఉంటారు. శత్రు జాడలు ఎరిగినటువంటి దేవుడు వేరొక దగ్గర నుండి మనకు సహాయము రాకముందే ఇదిగో దేవుడే అంటున్నాడు, నిన్ను దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడు, ముందుగానే దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. ఒక్కసారి ఆలోచించు. ఓబేదోదోమి 3 నెలలు దేవుని నిబంధన మందసం అక్కడ ఉన్నందువల్ల దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాడు. దేవుడు బహుగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వ్యక్తి, దేవుని వాక్యానికి విధేయత చూపినటువంటి వ్యక్తి. మరి ఈరోజు దేవుని వాక్యానికి నీవు ఏ విధమైనటువంటి విధేయత చూపుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ పిల్లలున్నా, యవనస్తులున్నా, పెద్దలున్నా, ఎవరు ఉన్నా కూడా ఇదిగో దేవుని మాటగా చెప్తున్నాను, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ కుటుంబం నిన్ను బట్టి ఆశీర్వదించబడాలి. నీ కుటుంబం నిన్ను బట్టి మహిమతో నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. విన్నటువంటి నీ బిడ్డల జీవితంలో నీ మాటల్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ బిడ్డలు మీరు హెచ్చరించినందుకై మీకు స్తోత్రం. నీ బిడ్డలు మీరు పురికొల్పినందుకై మీకు స్తోత్రం. దేవుని వాక్యాన్ని విన్నటువంటి దేవుని ప్రజలారా, ఆ మాటల్ని నెమరు వేయండి. నిన్ను గురించే ఈరోజు ఈ మాట వినపడుతుందేమో, ఈరోజు నిన్ను గురించే ఈ మాట వచ్చిందేమో. ఒక్కసారి ఆలోచించండి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నాయనా ఇంతవరకు నాయనా పాటల ద్వారాగా, వాక్యము ద్వారాగా నాయన ప్రభా, ఆరాధన ద్వారాగా, వాక్యము ద్వారాగా నాయన అయ్యా, వాక్యము ద్వారాగా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడవు తండ్రి. అయ్యా నాయన నీకు లోబడే కృపను దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు మహిమ గల దేవుడు వహించున్నావు తండ్రి నాయన యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రం యేసయ్యా తండ్రి నాయన. పాపానికి చోటు ఇవ్వకుండా నాయన యేసయ్యా, నీకు నాయన చోటు ఇచ్చే కృపను దయచేయి. నీ మందిరానికి వెళ్ళే కృపను దయచేయండి ప్రభా నాయన. అయ్యా ఈ కుటుంబంలో నాయన తండ్రి నువ్వు మార్చండి ప్రభా యేసయ్య దేవా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీవు మాత్రమే తండ్రి యేసయ్య దేవా. మార్చండి ప్రభా యేసయ్య దేవా. నన్ను ముట్టండి అయ్యా తండ్రి నాయన. తాగుడు దురాత్మ యేసు నామంలో వదిలిపెట్టి పోమని ఆజ్ఞాపిస్తుంటున్నాను యేసయ్య దేవా. ఆ బిడ్డను ముట్టండి ప్రభా, మార్చండి ప్రభా యేసయ్య దేవా. ఎన్నిసార్లు గద్దించినప్పటికీ లోబడలేని స్థితిలో ఉంటున్నారు యేసయ్య దేవా. అయ్యా నీకు లోబడే కృప నా బిడ్డకు దయచేయండి ప్రభా తండ్రి యేసయ్య దేవా. నాయనా తండ్రి యేసయ్య అన్నను మార్చండి ప్రభా తండ్రి. ఆ బిడ్డ ఫిట్స్ నుంచి నాయన యేసు నామంలో నాయన తండ్రి విడుదల దయచేయండి ప్రభా. ముట్టండి ప్రభా యేసయ్య దేవా. నాయన స్వస్థపరచువాడు యెహోవాను నేనే అన్నావు తండ్రి. యేసు నామంలో సంపూర్తిగా విడుదల దయచేయండి తండ్రి యేసయ్య దేవా. నాయన ప్రభా ఈ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా నాయన యేసయ్య దేవా. దీవెనకరంగా ఉంచండి ప్రభా తండ్రి యేసయ్య దేవా. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా యేసయ్య దేవా. నాయన ప్రభా అయ్యా అబ్రహామును నాయన యేసయ్య లోతు వెంబడించుంటున్నాడు కాబట్టి నాయన ప్రభా ఆశీర్వాదించుంటున్నావు తండ్రి యేసయ్య దేవా. ఈ కుటుంబమును నాయన యేసయ్య దేవా నిన్ను నాయన ప్రభా నీ మందిరానికి వచ్చినప్పుడు నాయన కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి యేసయ్య దేవా. నిన్ను ప్రేమించే వారిని ఆశీర్వదించండి ప్రభా తండ్రి యేసయ్య. నువ్వు గొప్ప దేవుడు తండ్రి నాయన. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వాదకరముగా దీవించండి ప్రభా తండ్రి యేసయ్య దేవా. నాయన తండ్రి
ఆయన ఆశీర్వాదకరముగా అనేకులకు వెలుగుమయముగా మేము ఉండాలా ప్రభా తండ్రి యేసేదేవా. అయ్యా వెలుగుమయముగా మేము ఉండాలా ప్రభా తండ్రి యేసేదేవా. మా సాక్ష్యాలను పాడు చేసుకోకుండా ప్రభా యేసేదేవా, యేసు నామంలో నీకు మహిమకరంగా మేము ఉండాలా ప్రభా తండ్రి యేసేదేవా. నువ్వు మార్చండి ప్రభా యేసేదేవా. ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడిన దేవానికి కోట్లాది కోటి స్తోత్రాలు తండ్రి యేసేదేవా. యేసు నామంలోనైనా తండ్రి వాక్యము ద్వారా మా హృదయాలను శుద్ధిపరచుకునే కృపను దయచేయండి తండ్రి యేసేదేవా. విన్న మటుకే కాకుండా ప్రభా యేసయ్యా గ్రహించుకొని అర్థం చేసుకునే కృపను దయచేయండి తండ్రి యేసేదేవా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు మహిమగల దేవుడవయ్యా. ఆంటీని ముట్టండి ప్రభా, మారు మనసు దయచేయండి యేసేదేవా. కుమారుని ముట్టండి ప్రభా తండ్రి యేసేదేవా. నీలో ఎక్కువగా ఇంకా పరిపూర్ణతలోకి నడిపించండి ప్రభా తండ్రి యేసయ్యా. నాయన కుమారి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ బిడ్డను కూడా స్కూల్కు వెళ్తున్నాక నీ కంచెని కాపుదల దయచేయండి తండ్రి. నాయన స్కూల్కు కావాల్సిన నాయన ప్రభ అవసరతలు తీర్చండి ప్రభ, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు ఆశీర్వదించే దేవుడవు తండ్రి. అంకుల్ను ముట్టండి అయ్యా, మంచి ఆరోగ్యము శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి యేసేదేవా. ఈ కుటుంబాన్ని ఆశీర్వాదకరముగా దీవించండి యేసయ్యా. అయ్యా దీవిస్తేనే నాయన ప్రభ మేము దీవించబడతాము యేసేదేవా. మా సొంత ఆలోచనలతో సొంత తలంపులతో మేము వెళ్ళలేము ప్రభా యేసయ్యా. నువ్వు అబ్రాహామును ఆశీర్వదించిన దేవా నాయన ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. కుమారికి నాయన గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. ఆ బిడ్డను ముట్టండి, ఆ బిడ్డ గర్భాన్ని ముట్టండి ప్రభా తండ్రి యేసేదేవా. గర్భఫలమునైనా ఆశీర్వాదకరంగా బిడ్డకు దయచేయండి ప్రభా తండ్రి యేసేదేవా. యేసు నామంలో గర్భము తెరబడునుగాక ప్రభా తండ్రి యేసేదేవా. నాయన ప్రభా యేసు నామంలో నువ్వు అనుగ్రహిస్తావంటూ నేను నమ్ముచున్నా ప్రభా యేసయ్యా. ఈ గృహము చుట్టూ యొక్క అగ్ని కంచె వేయండి ప్రభా నాయన ప్రభా. ప్రార్థన ధూపమనే యేసు నామంలో అనుగ్రహించండి ప్రభా తండ్రి యేసేదేవా. ఈ కుటుంబంలో ప్రార్థన ధూపము దయచేయండి తండ్రి యేసేదేవా. నీకు మాదికరంగా ఉంచే కృపను దయచేయండి ప్రభా తండ్రి యేసేదేవా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా ఎంతో మంది రాలేదు ప్రభా, వచ్చే వారం వచ్చే కృపను దయచేయండి. గంగమ్మ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి ప్రభా. శనివారం అక్కడ జయప్రదంగా నడిపించండి ప్రభా తండ్రి యేసేదేవా. అక్కడ కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఆ కుటుంబాన్ని ఉంచండి ప్రభా తండ్రి యేసేదేవా. అబ్రాహామును ఆశీర్వదించిన దేవా ఆ కుటుంబాన్ని కూడా నువ్వు ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి యేసేదేవా. ఆ బిడ్డ సాక్ష్యము చెప్పుటకు దయచేయండి ప్రభా తండ్రి యేసేదేవా. అక్కడ అనేక ఆత్మలు వచ్చే కృపను దయచేయండి ప్రభా తండ్రి నాయన. ద్వారాలు తెరచండి ప్రభా నా తండ్రి యేసేదేవా. నాయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు దీవించి ఆశీర్వదించి బలపరుస్తామంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తినగా బ్రతిమాలు వేడుకుంటాం నా తండ్రి యేసయ్యా. ఆమేన్, ఆమేన్.